తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సక్సెస్ గురించి రాయరు. పొత్తు ఫైనల్ అయ్యేదాకా కూడా బీజేపీకి సంబంధించి పాజిటివ్ రాయరు అనుకుంటా. ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రస్తుతం చూస్తే నిన్న టైమ్స్ నౌ సర్వేలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం ఖాయం అన్నటువంటిది వాళ్ళ సర్వే తాజాగా తెలుస్తుంది. ఇది అన్ని సర్వేలు ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పట్లేదు. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీ ఘన విజయం ఖాయమని టైమ్స్ నౌ ఛానల్ ఈటీజీ సర్వే శుక్రవారం పేర్కొంది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు కానీ ఆ పార్టీ ఒంటరిగానే ఏకంగా 333 నుంచి 363 లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 378 స్థానాల దాకా సాధించవచ్చని వివరించింది. విపక్ష ఇండియా కూటమికి కేవలం 120, ఇతరులకు 45 స్థానాలు రావచ్చని పేర్కొంది. ఇండియా కూటమిలోని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్కి 28 నుంచి గరిష్టంగా 48 సీట్లు వస్తాయని చెప్పింది. తమిళనాడు డీఎంకేకి 24 నుంచి 28 సీట్లు, ఒరిస్సాలో బిజు జనతాదళకి 10 నుంచి 11 సీట్లు వస్తాయని చెప్పింది. 42 లోక్సభ స్థానాలను పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 17 నుంచి 21 స్థానాలతో సరిపెట్టుకుంటుందని చెప్పింది. అక్కడ బీజేపీకి 20 నుంచి 24 సీట్లు రావచ్చని చెప్తోంది. 7 సీట్లోని ఢిల్లీలో ఆప్ 5 నుంచి మొత్తం 7 స్థానాలు కొలగొట్టొచ్చని చెప్పి సర్వే చెప్తుంది. ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అక్కడ 7 గెలుచుకుంటుంది అనుకుంటే ఢిల్లీలో ఆప్ 5 నుంచి మొత్తం 7 స్థానాలు గెలవచ్చని చెప్తుంది. ఇకపోతే ఉత్తరప్రదేశ్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ క్లీన్ స్వీప్ ఖాయమని సర్వే చెప్తుంది. రాష్ట్రంలో 80 స్థానాలకు ఎన్డీఏ కూటమికి 72 నుంచి 78 వస్తాయని కాంగ్రెస్ సమాజ్వాదీలతో కూడిన ఇండియా కూటమికి 2 నుంచి 6 సీట్ల వరకు పరిమితం అవుతుందని చెప్పింది. ఒక బీఎస్పీ కేవలం 1 స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావచ్చని అభిప్రాయపడింది. గుజరాత్లో అయితే మొత్తం 26 సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పేర్కొంది. బీహార్లో 42 సీట్లకు కానీ బీజేపీ జేడీయూతో కూడిన ఎన్డీఏ కూటమికి 31 నుంచి ఏకంగా 36 స్థానాలు రావచ్చని సర్వే అభిప్రాయపడింది. కాంగ్రెస్, ఆర్జేడీ తదితరులతో కూడిన ఇండియా కూటమికి 2 నుంచి 4 సీట్లు పరిమితం అవుతుందని పేర్కొంది. ఇక 48 సీట్లను మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, షిండే, ఎన్సీపీ, అజిత్ పవార్తో కూడిన ఎన్డీఏ కూటమికి 34 నుంచి 38, కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, శరద్ పవార్తో కూడిన ఇండియా కూటమికి 9 నుంచి 13 స్థానాలు రావచ్చని వివరించింది. కర్ణాటకలో ఎన్డీఏకి 22 నుంచి 24, కాంగ్రెస్కి కేవలం 4 నుంచి 6 సీట్లు రావచ్చని చెప్తోంది.